బాండ్ పేపర్ ఫోర్జరీ చేసి టిప్పర్ లారీని ఎత్తుకుపోయిన సంఘటన మీర్పేట్ పిఎస్ పరిధిలోని లెనిన్ నగర్లో చోటు చేసుకుంది. లెనిన్ నగర్కు చెందిన సంపంగి రాజు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కొరకు పరిగి మండలానికి చెందిన రామకృష్ణ వద్ద 65,000 రూపాయల నగదును అప్పుగా తీసుకుని టిప్పర్ లారీని షూరిటీ కింద ఎంటీ బాండ్ పేపర్పై సంతకం చేసి ఇవ్వడంతో పరిగి మండల కేంద్రానికి చెందిన రామకృష్ణ వ్యక్తి తెలివితో ఎంటీ బాండ్ పేపర్పై సంపంగి రాజు బండిని అమ్మినట్టుగా సృష్టించి నువ్వు నాకు బండిని అమ్మావు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు పాల్పడుతున్నాడని సంపంగి రాజు మీర్పేట్ పోలీసులను సంప్రదించాడు. పోలీసులు సైతం ఏమీ చేయకపోవడంతో బాధితుడు సంపంగి రాజు మీడియాను ఆశ్రయించాడు. తన టిప్పర్ లోన్లో ఉందని, ఇంకా ఈఎంఐ కట్టాల్సి ఉండడంతో ఫైనాన్స్ వారు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. పరిగి రామకృష్ణకు తన డబ్బులు తనకు ఇస్తానన్న బండి మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని ఎల్బీ నగర్ డీసీపీ మీడియాను పోలీసులను ఆశ్రయించాడు. నేను ఒక సంపంగి రాజును లేలినారు ఉంటాను. నా బండి టిప్పరు ఎంగేజ్కి ఇచ్చాను. ఎంగేజ్కి ఇస్తే ఆయన ఏం చేసిందంటే శంకరపల్లి ఖాళీ బాండ్ పేపర్ మీద సైన్ పెట్టించుకున్నాడు. సైన్ పెట్టించుకొని 2 సంవత్సరాలు అయిపోయాక 65,000 అడ్వాన్స్ ఇచ్చాడు. ఖాళీ బాండ్ పేపర్ మీదనే సైన్ పెట్టాను. ఆయన ఏం చేసిందంటే కుంభకయ్యి ఆరిఫ్ అని ఆయన తరపున తోలుకొని వచ్చి ఇద్దరు కుంభకయ్యి నా బండి ఇనుప సామాన్కి వేసిర్రో ఎక్కడ చేసిర్రో అసలు అడ్రస్ లేదు. పరిగి కొడితే కొట్టనీకి వస్తారు, ఇటుక పిల్లలు తీసుకొని కొట్టనీకి వస్తున్నారు. మొత్తం కుంభకయ్యి నా బండి ఎక్కడ ఇనుప సామాన్లకు అమ్మేసారు తెలియదు, ఏం చేసారు తెలియదు. ఇంకొకటిది దాని మీద ఫైనాన్స్ ఉంది, ఫైనాన్స్ షూరిటీ కూడా ఉంది. షూరిటీలో కూడా ఫైనాన్స్ అయినా చాలా టార్చర్ పెడుతున్నాడు. మాకు కూడా టార్చర్ చాలా మొదలైపోయింది. ఇంకొకటి చాలా ప్రెస్ మస్తు టార్చర్ పెడుతున్నాడు. ఆరంగల్ పింటూ ఫైనాన్సు, ఇంకొకటి సంజీవ సేటు, ఇంకొకటి మొత్తం 2,65,000 కట్టాము. ఇంకొక 70,000-80,000 గురించి కూడా కడతామంటే కూడా టైం ఇస్తలేడు. నైటే వీడియో కాల్ చేస్తాడు, సుక్కలు చూపిస్తాడు, ఇంటి చుట్టూ మొత్తం చిక్కులలో పెట్టి చంపుతా అంటాడు, పిఎస్లో కూసబెడతా అంటాడు. ఇదొక మీర్పేట్ పిఎస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు న్యాయం చేస్తలేరు. అందుకోసంగా ఎన్ని నెల రోజుల సంది పొద్దున సాయంత్రం తిరిగాము, ఎవరు పట్టించుకోవట్లేరు. పెద్ద మనుషులు పట్టించుకోవట్లేరు. పోలీసుల కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పిలిపిస్తాను, అప్పుడు పిలిపిస్తాను. ఆ పిఎస్కు పోవడం కూడా జరిగింది. ఎవరు పట్టించుకోవట్లేరు. ఆ ఫైనాన్స్ అయినా చాలా టార్చర్ పెడుతుండు. నాకు తిన్నీకి కూడా బియ్యం లేవు. ఇంకోటి నాకు సొంత ఇల్లు కూడా లేదు. వాడు రామకృష్ణ వస్తే కూడా కాళ్ళ మీద పడ్డాము. మా భార్య, మా పిల్లలు, 3 బిడ్డలు. నాకు సొంత ఇల్లు కూడా లేదు. నీ కాళ్ళ మీద పడ్డాను. 65,000 అడ్వాన్స్ ఇచ్చే, 1,00,000 రూపాయలు ఇస్తానా నా బండి నాకు ఇచ్చే అన్న అని చెప్తే కూడా ఏమి సందర్భం రాసుకోకుండా వెళ్ళిపోయాడు. రామకృష్ణ పరిగి రంగంపల్లి గేటు ఇల్లు కూడా 5-6 సార్లు తిరిగిపోవడం జరిగింది. మొత్తం నా పరిస్థితి మొత్తం దగ్గరకు వచ్చేసింది. హెల్త్ బాగా లేకపోతే ఎంగేజ్కి ఇచ్చాను. ఎంగేజ్కి ఇస్తేప్పుడు 2 సంవత్సరాలు బండి ఇస్తానని అన్నాడు. పరిగి పోతే కూడా 2-3 సార్లు గ్యారంటర్ కూడా తొలకపోతే కూడా కొట్టనీకి వచ్చిండు. కొట్టనీకి వస్తే కూడా సపటిదాకా హెల్త్ బాగాలేకపోతే కూడా సపటిదాకా వచ్చి పిఎస్కి వస్తే పిఎస్ వాళ్ళు కూడా మాట్లాడతాము, పిలిపిస్తాం, అంతే సమాధానం చెప్తారు. కానీ నాకేమన్నా బాధ్యత అయితే మాత్రం మొత్తము ఈ పలిగి రామకృష్ణ, ఆరిఫ్ భాయ్, ఈ ఫైనాన్స్ వాళ్ళే నాకు వీళ్ళ బాధ్యతనే. నాకు మొత్తం కట్టిన టైం ఏమంటే ఇస్తలేరు. ఎవరు ఫైనాన్స్ వాళ్ళు వీడియో కాల్ మీద వీడియో కాల్ చేస్తారు, సంపక తింటుర్రు. ఆరంగల్ ఆ గ్యారంటర్ అయినా కూడా సంపక తింటారు. ఏదో మొత్తం మేము ఫైనాన్స్ కట్టాం, మొత్తం కట్టినాం. 70,000-80,000 కూడా టైమింగ్ ఇస్తలేడు. నాకేమన్నా బాధ్యత అయ్యింది, సావు నాకేమన్నా బాధ్యత అయింది అనుకో, వీళ్ళ మీదనే బాధ్యత. వీళ్ళే నాకు సమాధానం. నా బండి నాకు కావాలని కోరుకుంటున్నాను మీడియా వాళ్ళకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.